ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి శనివారం సమీక్షిస్తామని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 171, పంచాయతీ శాఖకు 1, పోలీసు శాఖకు 16, సాంఘిక సంక్షేమ శాఖకు 1, పశుసంవర్ధక శాఖకు 2, విద్యాశాఖకు 2, డీసీహెచ్ఎస్కు 1, డిఆర్డీఏకు 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 4, ఏపీఎస్పీడీసీఎల్కు 2, డిఎస్ఓకు 2, రహదారులు మరియు భవనాల శాఖకు 1, కాలుష్య నివారణ శాఖకు 1, జాతీయ రహదారుల శాఖకు 2, ఎస్సీ పంచాయతీరాజ్కు 1, ఎంపీడీఓ జీడీ నెల్లూరుకు 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.